హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ గ్యాలరీ. అండ్ ఈరోజైతే నేను శారీ కలెక్షన్తో కాకుండా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో ఒక పని చేసుకొని ఎంతో కొంత సంపాదించుకోవాలి అనే తపన ఉన్న ఆడవాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుందండి. అండ్ కంప్లీట్ వీడియో చూసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే నాకు ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఈ వీడియోకి వచ్చిన ప్రతిఫలం అనుకుంటాను. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇంట్లో ఈ రోజుల్లో అయితే ఇంట్లో ఖాళీగా ఉండాలని అయితే ఎవరు అనుకోవడం లేదండి. అందరూ ఏదో ఒక పని చేసి ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించాలి అనే థాట్స్లోనే ఉన్నారు. అండ్ నా మైండ్ ఆఫ్ స్టేటస్ థాట్స్ కూడా అలాగే ఉంటాయి. సో నేను అలాంటి వాళ్ళందరికీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఆల్వేస్ ఐ విల్ సపోర్ట్ దట్ పర్సన్స్ అనమాట. సో అందుకని ఈ వీడియో నేను అలాంటి వాళ్ళకి కొంచెం గ్రో అప్ ఇవ్వచ్చు, బూస్టప్ ఇవ్వచ్చు అని ఒక చిన్న థాట్తో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ ఇదైతే అలాంటి బూస్టప్ అయితే ఇస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. సో నా విషయానికి వచ్చేసరికి నేనైతే ఇంట్లో ఖాళీగా ఉండకుండా చిన్న శారీ బిజినెస్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ అండ్ యాక్చువల్లీ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశానండి. యాక్చువల్లీ ఐఎమ్ ఏ బ్యూటీషియన్ అనమాట. అండ్ చిన్నగా బ్యూటీషియన్ కూడా నేను ఇంట్లోనే రన్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఇప్పుడైతే స్లోగా నేనైతే గ్రో అప్ అవుతున్నానండి. అండ్ నాకు చిన్న బాబు ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళలేక ఇంట్లోనే నేను కంప్లీట్గా సెట్ చేసేసుకున్నాను. అండ్ మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండొచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది ఇంట్లో ఒప్పుకోరు బయటకు వెళ్ళడానికి. అండ్ చిన్న కిడ్స్ ఉండడం వల్ల కూడా నీకు బయటికి వెళ్ళడానికి వీలవ్వదు. అలాంటి వాళ్ళకైతే ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మంచిగా గ్రో అప్ అవ్వే టిప్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను వన్స్. అండ్ ఫస్ట్ అయితే శారీ బిజినెస్ గురించి మాట్లాడుకుందామండి. నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేసి రీసెంట్గానే స్టార్ట్ చేశానండి. అండ్ రీసెంట్గానే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను శారీస్ అన్ని. నాకైతే మంచి ఏమంటారు మంచిగా స్లోగా అయితే ఇప్పుడే పికప్ అవుతున్నానండి. యూట్యూబ్లో మంచి ఆర్డర్స్ కూడా నేను గెయిన్ చేశాను నా వీడియోస్ వల్ల. అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్కి కూడా వెళ్ళి చూడొచ్చు మన కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది. అండ్ మనకి శారీ బిజినెస్ చేయడానికి మెయిన్ కావాల్సిన పాయింట్స్ అయితే నేను ఇప్పుడు చెప్తానండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకైతే ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి శారీస్ పైన. అది ఫ్యాబ్రిక్ ఎలాంటిది అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, ప్రింట్ ఏమైనా పోతుందా, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అయితే డెఫినెట్లీ ఉండాలండి. కస్టమర్స్ మనకే తెలీదు ఈ రోజుల్లో ఈ శారీ ఇలా ఉంటుందని, కానీ కస్టమర్స్ 4 చోట్ల కొంటారు కాబట్టి 4 రకాలుగా అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలాంటి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఉంటేనే శారీ బిజినెస్కి దిగాల అంటే మాత్రం డెఫినెట్గా కాదని చెప్తాను. అండ్ నేను ఇంట్లో అయితే ఎక్కువగా డ్రెస్సెస్ వేర్ చేశాను. సో నాకు శారీ నాలెడ్జ్ అయితే ఎక్కువగా ఏమీ లేదు. బట్ అందులోకి దిగాకే మనకి ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, కొంచెం మన సెలెక్షన్ పైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట బిజినెస్ రన్ అవ్వేది అనేది. అండ్ అందులోకి దిగాకే మనకు ఈ శారీ ఫ్యాబ్రిక్ని ఏమంటారు అనే ఐడియాస్ అయితే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అని చెప్పాను కదా, మెయిన్ నేను ఎవ్రీ టైం వీడియోస్లో చెప్తూనే ఉంటానండి. ఈ శారీస్కి అనేది కలర్ కాంబినేషన్సే ప్రాణం పోస్తాయి. ఎగ్జాక్ట్లీ కలర్ కాంబినేషన్ బాగుంది అని అంటే డెఫినెట్లీ ఆ శారీస్ సోల్డ్ అవుట్ అయిపోతాయండి. నేను ఫేస్ చేశాను. అండ్ నేను పర్చేస్ చేసినప్పుడు కూడా కలర్ కాంబినేషన్ మనకి కళ్ళకి కొట్టినట్లు ఉంటేనే మనం ఎవరైనా తీసుకుంటామన్నమాట. సో కలర్ కాంబినేషన్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ పాయింట్ అని అయితే చెప్తానమాట. నేను మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చేటప్పుడు కూడా అలాంటివే తెస్తే ఈజీగా మనం సోల్డ్ అవుట్ సేల్ చేసేసుకోవచ్చు. మనకి ఇంకా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కాంబినేషన్స్ అంటే రెగ్యులర్ కలర్స్ అయి ఉండొచ్చు, అది రేర్ కలర్ కాంబినేషన్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 శారీస్ అయితే ఉన్నాయి కదా, ఇది వచ్చేసి స్కై బ్లూకి పర్పుల్ కలర్, ఇదైతే రేర్ కాంబినేషన్ అనేది చెప్తాను నేను. ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే రెగ్యులర్గా మనకు దొరకవండి. ఇది వచ్చేసి రేర్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూకి పింక్, ఇదైతే రెగ్యులర్.
రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి బ్లూకి పింక్, గ్రీన్ పింక్ ఇలాంటి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి. బట్ ఇవి రేర్ ఆర్ రెగ్యులర్, ఎలాంటి కలర్ కాంబినేషన్ అయినా పర్లేదు, బట్ చూడగానే మనకు నచ్చుతాయి అన్నమాట ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్. అలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్, ఇవన్నీ మనకి బేసిక్ నాలెడ్జ్ వచ్చి కలర్ కాంబినేషన్ సెలెక్షన్ మీద మనకి మంచి గ్రిప్ ఉందంటే మనం బడ్జెట్ గురించి అయితే ఆలోచించాలి. మన చేతిలో బడ్జెట్ ఉండి కూడా మనకు సెలెక్షన్ రాలేదు అండ్ ఫ్యాబ్రిక్ గురించి తెలీదు అంటే కనుక మనం బిజినెస్ పెట్టుకొని కూడా లాస్ అవ్వాల్సి వస్తుందండి. సో నేను అందుకనే అవి ముందు చెప్పి బడ్జెట్ తర్వాత చెప్తున్నాను. అండ్ ఫైనలీ బడ్జెట్ విషయానికి వస్తే, బడ్జెట్ అనేది ఎస్ అండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే హెవీ బడ్జెట్లో అయితే పెట్టకూడదు. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు కొంటారా లేదా అనేది మనం ఒక్కసారి స్టాక్ తెచ్చి మనం సేల్ చేసిన తర్వాతే వాళ్ళకి ఎలాంటివి నచ్చుతున్నాయి అండ్ వాళ్ళు కొంటారా, ఈ బడ్జెట్లో కొనగలుగుతారా అనేది బేసిక్ నాలెడ్జ్ అంటే అదే అనమాట. ఆ కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది మనకు 1 or 2 టైమ్స్ మనం స్టాక్ తెచ్చిన తర్వాతే. సో ఫస్ట్ మనం మినిమం 5-10 బడ్జెట్ పెట్టుకొని మాత్రమే తేవాలి. 5-10 పెట్టి తెచ్చిన తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు కొనగలుగుతున్నారు, లేదంటే కొనలేరు, మనం తెచ్చిన అవి అక్కడే ఉండిపోతాయంటే మనం అక్కడికి స్టాప్ చేయొచ్చు అనమాట. బట్ స్టాప్ చేయకూడదు, నేను ఇంకా రన్ చేసుకోవాలంటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ క్వాలిటీ కూడా అనమాట. క్వాలిటీ చూస్తారు కదా, క్వాలిటీ బాగుంటే డెఫినెట్లీ మౌత్ పబ్లిసిటీ అనేది డెఫినెట్లీ అయిపోతుంది అనమాట. అదే ఒక్క క్వాలిటీ బాగాలేదు అంటే ఒక్కరు వెళ్ళి 10 మందికి చెప్తారండి అసలు అక్కడ బాగాలేవు శారీస్ కొనకండి అని. ఈ ఒక మౌత్ పబ్లిసిటీ నెగిటివ్ వచ్చిందంటే మనకి డెఫినెట్లీ అది లాస్ అవుతుందన్నమాట. సో మనం బెస్ట్ క్వాలిటీయే మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్లో అయితే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్లో అనే కాదు, మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకి రెగ్యులర్గా శారీ బిజినెస్ అనేది గ్రో అప్ అవుతూనే ఉంటుంది. సో క్వాలిటీ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మనం ఆఫ్లైన్లో సేల్ చేసుకోలేదంటే బెస్ట్. ఇప్పుడైతే ఒకప్పుడైతే మనకి చుట్టుపక్కల వాళ్ళే కొనాలి, వాళ్ళే వచ్చి చూడాలి అని ఉండే. ఇప్పుడైతే అలా లేదండి. సోషల్ మీడియా చాలా డెవలప్ అయిపోయింది. సో సోషల్ మీడియాలో మనం మంచిగా బిజినెస్ సేల్ చేసుకోవచ్చు. మనకి ఒక ప్రజెంటేషన్ అనేది రావాలన్నమాట. ప్రజెంటేషన్ వచ్చి మన టాకింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే మాత్రం మనం ఆన్లైన్లో మంచిగా శారీస్ అయితే సేల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టిప్స్ అయితే మీకు తెలిసినట్లయితే డెఫినెట్లీ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎస్ అండి, నాలాగే మీరు కూడా మంచిగా బిజినెస్ రన్ చేసుకోవాలి, ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించాలి అన్న ఒక మైండ్ ఆఫ్ థాట్ ఉంది అనమాట నాకు కూడా. అందుకని నేనైతే మీకు ఇలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోలు ముందు ముందు ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాను. నా మైండ్ ఆఫ్ థాట్స్లో ఏమున్నాయో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మీరు కాల్ కూడా చేయొచ్చండి, నాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. అండ్ మామూలుగా శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఓన్లీ వాట్సాప్లో చేయమని చెప్తారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేసి అడగండి. నాకైతే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేశాను. నాకు ఉన్న నాలెడ్జ్లో కొంచెమైనా మీకు షేర్ చేయగలుగుతాను. సో మీకు ఎప్పుడూ నేను సపోర్ట్ చేస్తానండి. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే హనీ ఫ్యాషన్ గ్యాలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముందు ఎంతో యూస్ఫుల్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని కొత్త వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్ అండ్ మంచి కలెక్షన్స్ అయితే డెఫినెట్లీ నేను అందిస్తానండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ ఉంటుందన్నమాట. కామెంట్స్లో మంచి కామెంట్స్ వస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.